ఆర్టీసీ జేఏసీ నేతలతో సమావేశమైన ఐఏఎస్ల కమిటీ అయితే ఆర్టీసీ ఉద్యోగ సంఘాల నేతలతో సచివాలయంలో ఐఏఎస్ అధికారుల కమిటీ సమావేశమైంది. ఉద్యోగులతో భేటీలో కమిటీ చైర్మన్ వికాస్ రాజ్, సభ్యులు దానకిషోర్, సందీప్ సుల్తానియా, ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి పాల్గొన్నారు. ఆత్మహత్యకు పాల్పడిన శంకర్గౌడ్ కుటుంబానికి ఆర్థిక సాయం అందించాలని చెప్పి జేఏసీ నేతలు అయితే కోరారు. ప్రభుత్వంతో చర్చించి ప్రకటిస్తామని కమిటీ సభ్యులు తెలిపారు. కుటుంబాల భారం పెరిగిందని, ఆర్థిక ఉపశమనం కలిగించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆర్టీసీ సంఘాల నేతలు కమిటీ విజ్ఞప్తి చేశారు. ఉద్యోగ భద్రత కల్పించాలని కూడా కోరారు. అయితే దీనికి సంబంధించి మనకి ఎవరైతే రవాణా శాఖ మంత్రి కూడా ఆయన కూడా అయితే ప్రెస్ మీట్. సో ఈ విధంగా మనకి మంత్రి గారు ఏం చెప్పారంటే, సో ప్రభుత్వం అన్ని విధాల ఎవరైతే నష్టపోయే వాళ్ళని అయితే ఆదుకుంటుందని చెప్పారు. శంకర్ గౌడ్ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇస్తామని చెప్పారు. వారికి కుటుంబానికి 10 లక్షల ఆర్థిక సాయం ఇస్తామని చెప్పారు. ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని ప్రకటించారు. శంకర్ గౌడ్కు అన్నీ కూడా పూర్తి చేస్తామని చెప్పారన్నమాట. మరోవైపు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అధ్యక్షతన సచివాలయ ఆర్టీసీ జేఏసీ నేతలతో మంత్రుల బృందం భేటీ అయింది. ఈ సమావేశంలో మంత్రులు పొన్నం ప్రభాకర్, మిగిలిన అందరూ కూడా పాల్గొన్నారు. తొందరలోనే తెలంగాణ వ్యాప్తంగా మళ్ళీ బస్సులు యథాతథంగా తిరుగుతాయని, ఎవరో కంగారు పడద్దని ఈ విధంగా ఈ సందర్భంగా తెలియజేయడం అయితే జరిగిందనమాట. సో ఇది మనకు అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.